పూరిపాకలో నివసించిన వాడు ఆరోగ్యంగా ఉంటే వాడు భాగ్యం. ఎవరైతే 4 ఫ్లోర్లు బిల్డింగ్లో ఉండి కానికి పేషెంట్ అవుతాడో వాడు మంచినీళ్ళ కరిగిపోద్ది వాడి సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం కోసం మనం ఒక అడుగు ముందుకేయటంలో తప్పులేదు. అందుకనే చెప్పి మిగతా 2 సండేస్ ఉన్నాయమ్మా నీకు. తర్వాత ఈ హ్యాపీ సండేస్ మనకి సెకండ్ సండే, ఫోర్త్ సండే పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి. ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది మార్నింగ్ వచ్చి పార్కుల్లోనో ఓపెన్ ప్లేసుల్లోనో మాకు ఓపెన్ జిమ్ ఇవ్వండి అని చెప్పి ఆ ఓపెన్ జిమ్ దగ్గర లైన్ కట్టిన మీకు హనుమంతవాక నుంచి అడవివరం వరకు వెళ్ళమ్మా. ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నేను అప్పుడు మధురవాడ చేసినప్పుడు ఓపెన్ జిమ్ ఇప్పుడు లైన్లో నిలబడుతున్నారు. ఏంటి ఆ ఓపెన్ జిమ్ పిల్లలు ఉదయాన్నే వచ్చి. అందుకని మార్నింగ్ లేవటం అనేది మీరు కాస్త 40 రోజులు అలవాటు చేసుకుంటే మీరు తను చెప్పినట్టు పడుకుందామన్నా సండే రోజు నిద్ర రాదు. అర్థమైంది. నేనైతే 3:30కి లేద్దామంటే 2:30కే గుర్తొచ్చేస్తాను. అంటే అలవాటు అయిపోయింది. అలాగని చెప్పి మనం 20 మినిట్స్ మినిమం, ఎందుకంటే 45 మినిట్స్ మనం మెడిటేషన్ కానీ ఎక్సర్సైజులు కానీ ప్రాణాయామం కానీ చేస్తే చాలా మంచిది. కానీ 45 మినిట్స్ ఒక్కసారా అంటారు. దానికి కూడా మనకి మన గరికపాటి గారు ఏం చెప్తారు, ఏమంటారంటే కనీసం మినిమం 20 మినిట్స్ మీరు ఏది చేసినా 20 మినిట్స్ ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి చేస్తే, ఇప్పుడు మన ఎర్లీ మార్నింగ్ 20 మినిట్స్, లంచ్ అయిన తర్వాత లంచ్కి బిఫోర్ 20 మినిట్స్, నైట్ అలా తీసుకోండి. 45 మినిట్స్ సరిపోతుంది. అర్థమైందా? అలాగా ఏదైనా సరే హెల్త్కి మనం మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి మంచి దిశానిర్దేశం ఇవ్వాలి అంటే మాత్రం మనం ఆ బ్రాహ్మీ మహోత్సవంలో లేవాలి, అలవాటు చేసుకోవాలి. కాస్త మీరు బద్ధకం వచ్చినప్పుడు బద్ధకించండి, వద్దని అన్ను, కానీ జాగ్రత్తగా మారాలి. ఎందుకంటే మీరు మన ట్రైన్ ఉంటుంది, ట్రైన్ వెళ్ళిన తర్వాత పట్టా చూడండి, వెళ్ళని పట్టా చూడండి. మన బ్రెయిన్ కూడా అంతే. అలా పడుకుందాం అంటే పడుతూనే ఉంటాం. లేదు కాస్త దానికి బ్రెయిన్కి చిన్న పని అప్పు చెప్పామంటే ఆ బద్ధకం అనేది పోతుంది. ఓకేనమ్మా?